మనం క్రియేట్ చేసుకున్న ఒక వీడియో క్లిప్ ని లాంగ్ వీడియోకి రీల్ వీడియోకి అప్లోడ్ చేయడం వల్ల మానిటైజేషన్ ఇయర్నింగ్స్ పర్పస్ మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదా అనేది మీరు వీడియోని లైక్ చేసిన తర్వాత నేనైతే చెప్తాను. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. సో ఇలా ఒకే వీడియోని లాంగ్ కి రీల్ కి ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటే 100% గా మనకైతే ప్రాబ్లం ఉంటుంది. సో అది మనకి కంటెంట్ మానిటైజేషన్ పాలసీ, అన్ఒరిజినల్ కంటెంట్, లిమిటెడ్ ఒరిజినాలిటీ ఆఫ్ కంటెంట్, ఈ మూడింట్లో ఏ ప్రాబ్లం అయినా సరే మెన్షన్ చేయొచ్చు. బట్ అది ఎప్పుడు వస్తుంది అని కూడా చెప్పలేము కాబట్టి ఇలా మాత్రం అస్సలే చేయకండి. ఎందుకంటే సేమ్ వీడియో అక్కడ రీల్ లో లాంగ్ లో ఉంది కాబట్టి ఫస్ట్ మీకు కనిపించేది ఏంటి ప్రాబ్లం అంటే గ్రో అనేది పడిపోతుంది. అయితే లాంగ్ వీడియోకి వ్యూస్ వస్తూ ఉంటాయి, లేదంటే రీల్ వీడియోకి మాత్రమే వ్యూస్ వస్తూ ఉంటాయి. సేమ్ వీడియో క్లిప్ ని మాత్రం మీరు రీల్ కి లాంగ్ కి మాత్రం అస్సలే అప్లోడ్ చేయకూడదు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనం కిచెన్ వీడియో తీసామనుకోండి, కటింగ్స్ అనేది మనం రీల్స్ లో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఫుల్ కటింగ్ తోనే ఎక్స్ప్లెనేషన్ ఫుల్ ఇచ్చుకుంటూ మనం లాంగ్ వీడియోలో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న మార్పులతోని మనము లాంగ్ రీల్స్ అనేది సపరేట్ చేసాము అంటే రెండింటికి కూడా రీచ్ అనేది బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు.